మనం జరుపుకుంటున్నాం. అది వాళ్ళ గర్వంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నేను పిఆర్టీ సభ్యుని, లేదంటే నేను ఒక పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను, లేదంటే నేను ఒక టీచర్లను గర్వంగా చెప్పుకునే స్థాయికి అది వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చిందంటే దానికి కారణం మరి పిఆర్టీ సంఘం అనేది ఏ ఉపాధ్యాయుడు అయినా నమ్మి తీరేటువంటి అంశం. మరి ఇట్లా ఒక సంఘం మరి వాళ్ళ ఎంత మరి స్థాయిలో ఉన్న సంఘం మరి ఒకనొక రోజున మరి ఏ సౌకర్యాలు లేని సందర్భంలో మరి కీర్తిశేషులు సామల యాదగిరి గారు మరి ఆ రోజు ఒక ఆలోచన చేయడం, మరి అది పిఆర్టీయు సంఘంగా రూపుదిద్దుకోవడం, ఆనాడు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్గా రూపుదిద్దుకొని మరి వాళ్ళ పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి వారు కూడా ఈ సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 27 సంవత్సరాలు మరి నిరంతరంగా మరి రాష్ట్ర సంఘానికి పనిచేయడం, ఎన్నో చారిత్రక జీవులు కూడా మరి వారి కాలంలో సాధించుకోవడం, మరి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకు మరొక కల్పతరువుగా మరి పిఆర్టీ సంఘం ఉన్నదనేది వాస్తవం. మరి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం, ఎందుకంటే సంఘం 2 రాష్ట్రాలలో చాలా పెద్దగా అయింది. మరి అప్పుడు నిలబడినప్పుడు 3 ఎమ్మెల్సీలు ఒకేసారి గెలిచారు. ఆ తర్వాత మరొక 2 మన సపోర్ట్తో గెలిచారు. దాదాపు 8 మందిలో 5 మన పిఆర్టీ సభ్యులు ఉంటారు. ఆ రోజు అంతా ప్రభుత్వాలు ఏమి వచ్చినా కూడా పిఆర్టీ సంఘం సలహాల మేరకే నడుచుకునేటువంటి పరిస్థితులలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఉపాధ్యాయులతో ఆ రోజు మరి సంఘం నడుస్తున్న సందర్భంలో ఆవిర్భావ దినోత్సవం మరి ఆ రోజు లేకపోవడం, పెద్ద మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఆలోచన చేయడం, ఆవిర్భావ దినం అనేది ఒకటి ఉండాలని దాన్ని ఏర్పరచుకుంటే యాదృచ్ఛికంగా అది సామల యాదగిరి గారి జన్మదినం కావడం అదొక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే సంఘాన్ని స్థాపించినప్పుడు మరి ఒక ఆవిర్భావ దినం కానీ ఒక మరి వ్యవస్థాపకుడు లేదంటే కొంతమంది ఎవరైనా కలిసి చేసేది అనేది ఏదో ఒకటి ఉంటుంది. సరే, నేను ఒక మండల స్థాయిలో ఉన్నప్పుడు మొట్టమొదట నేను ఆ రోజు ఉన్నటువంటి అంటే నేను ఒక జిల్లా కౌన్సిల్ సమావేశానికి పోతే సామల యాదగిరి గారు అప్పుడే రిటైర్. ఆ కౌన్సిల్ సమావేశానికి సామల యాదగిరి గారిని ఇన్వైట్ చేసి ఆ సార్ చూసింది ఒక్కసారి సామల యాదగిరి గారిని ఇన్వైట్ చేసి అక్కడ సన్మానం చేస్తే అప్పుడు సుధాకర్ రెడ్డి గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇట్లా కాదు సార్ సన్మానం చేయాల్సింది, సార్ను పౌర సన్మానం చేయాలి, వీధులలో ఊరేగించుకుని రావాలి, అంత గొప్పగా సన్మానం చేయాల్సినటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. అప్పటిదాకా కూడా సామల యాదగిరి గారి గురించి నాకు తెలియదు. ఆ తర్వాత ఎవరు సామల యాదగిరి అని చెప్పి మరి తెలుసుకుంటూ మరి పోతే నాకు తెలిసిన విషయాల ప్రకారం మరి ముందుగా బయలుదేరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఒక సంఘం అంటూ ఉండాలని చెప్పి సౌకర్యాలు కావాలి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా చెప్పి ముందుబడి మరి నడిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అనేక మంది అతని ఆలోచనలకు అనుగుణంగా మరి వెంట రావడం, ఒక పెద్ద సంఘంగా ఏర్పడడం, సార్కు సమావేశాలలో కూడా మరి భారతీయ ప్రతినిధిగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగా సామల యాదగిరి గారు పాల్గొన్నారని చెప్పడం, మరి అంత గొప్ప వ్యక్తి మరి మహబాద్ ప్రాంతంలో ఈ సంఘాన్ని స్థాపన చేశాడని చెప్పడం, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మరి నేను ఆ రోజు సామల యాదగిరి గారి మరి పేరును మరి ఆ రోజు జరుగుతున్నటువంటి కార్యకర్తల శిబిరం దానికి నేను సామల యాదగిరి ప్రాంగణం అని పెట్టడం జరిగింది. నేను మొదట సామల యాదగిరి పేరు తీసుకున్నప్పుడు కూడా అక్కడ వరంగల్ కొంత కాంట్రవర్సీ, సో దానికి అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. అప్పుడు ఒక ఉత్తమ మరి కార్యకర్తగా నన్ను మోహన్ రెడ్డి గారు సన్మానం చేయడం జరిగింది ఆ కరీమాబాద్ హై స్కూల్. మరి ఆ రోజు ఆ మీటింగ్కు సామల యాదగిరి గారి ప్రాంగణం, ఆ తర్వాత నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చర్చ రావడం, మరి నేను సామల యాదగిరి గారు చెప్పినప్పుడు కూడా నేను మైపాదకు వచ్చిన, కుటుంబ సభ్యులు కూడా రూమ్లోకి వచ్చి మదర్ దగ్గర మీరు అడిగిన విషయం కూడా నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నా. అప్పుడు ధర్మారెడ్డి గారు కూడా మరి హాజరు కావడం జరిగింది ఆ 11th డే కార్యక్రమానికి. సరే, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి ఏదేమైనా కూడా మరి ఇవాళ సామల యాదగిరి గారి విగ్రహం మన పిఆర్టీ భవనంలో పెట్టడం గొప్ప శుభదినంగా నేను
మరి దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు రావడం మరి నా అదృష్టంగా భావిస్తున్నా, పూర్వజంగా సుఖంగా కూడా నేను భావిస్తాను. మరి వాళ్ళ ఏదైనా కూడా నిర్ణయాలు సంఘంలో ఇవాళ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర సంఘం, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ బాధ్యులు, ఎవరైతే కోర్ టీం అనేది ఉంటుందో ఆ కోర్ టీం ఆలోచన ప్రకారమే అన్నీ నడుస్తాయి. మరి ఆ నడుస్తున్న క్రమంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అంత మంచి జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా సరే మనం, ఎందుకంటే మనం ఈ స్థాయిలో ఇవాళ ఉన్నామంటే మన చరిత్రను కూడా మర్చిపోరాదు. అది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ దాకా వచ్చినాం, ఎన్ని కష్టాలు పడడం, ఎన్ని విజయాలు సాధించడం అనే విషయం. మరి పిఆర్క్యూ సంఘం అంటే అదొక మామూలు సంఘం కాదు. ఇవాళ అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. వాటి స్థాపనకు ఒక చరిత్ర కానీ